అగ్రిగోల్డ్ భూముల వ్యవహారంలో అనేక ట్విస్టులు కొనసాగుతున్నాయి. మాజీ మంత్రి జోగి రమేష్ కొడుకు రాజీవ్ను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేయడంతో విజయవాడ గొల్లపూడి ఏసీబీ ఆఫీస్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. రాజీవ్ను కలిసేందుకు వైసీపీ నేతలు వెల్లంపల్లి, అప్పిరెడ్డి, దేవినేని అవినాష్ సహా కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. రాజీవ్ను కలిసేందుకు అనుమతి లేదని పోలీసులు వారిని అడ్డుకోవడంతో తోపులాట జరిగింది. దీంతో అక్కడ ఎప్పుడు ఏం జరుగుతుందోనని టెన్షన్ నెలకొంది. అటు వైసీపీ నేతలు, కార్యకర్తలు భారీగా తరలి రావడంతో ఏసీబీ ఆఫీస్ వద్ద హై టెన్షన్ వాతావరణం నెలకొంది. జోగి రాజీవ్ను అరెస్టు చేయడంపై మాజీ మంత్రి జోగి రమేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సాఫ్ట్వేర్ జాబ్ చేసుకునే సాఫ్ట్ పర్సన్ తన కొడుకని, అకారణంగా అతడిని కేసులో ఇరికించారని ఆరోపించారు. చంద్రబాబు, లోకేష్కు తనపై కోపం ఉంటే తన కొడుకును అరెస్టు చేయడం సరికాదన్నారు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు చంద్రబాబు నాయుడు గారికి, నా మీద కక్ష ఉంటే ఉండొచ్చు లోకేష్కి. అగ్రిగోల్డ్ ఏంటి బాబు, అగ్రిగోల్డ్ ఆస్తులు ఆల్రెడీ అటాచ్మెంట్లో ఉన్నాయి. మొట్టమొదటిసారిగా నేను మీడియా ముందు మాట్లాడుతూ ఉన్నా. మొట్టమొదటిసారిగా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మొట్టమొదటిసారిగా మీడియా ముందు ప్రభుత్వం ఏదైనా మంచి చేస్తే మంచి చెప్దామని చెప్పి అనుకున్నాం. కానీ ఈరోజు అగ్రిగోల్డ్ భూములు ఏంటి, ఆల్రెడీ అటాచ్మెంట్ లో ఉన్న భూముల్ని ఎవరన్నా కొంటారా? అమెరికాలో చదువుకొని వచ్చాడు, ఎంఏ చేశాడు, డిలైట్ లో జాబ్ చేసి వచ్చాడు. అసలు అమాయకంగా ఎటువంటి తప్పు చేయనటువంటి మా కుటుంబాన్ని నా మీద అగ్రిగోల్డ్ భూముల క్రయ విక్రయాల్లో ఎలాంటి గోల్మాల్ జరగలేదని, ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు జోగి రాజీవ్. తన తండ్రిపై కక్షతోనే తనను అరెస్టు చేశారన్నారు. మరోవైపు జోగి రమేష్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అందరూ కొన్నట్లే తాము భూములు కొనుగోలు చేశామని చెప్పారు. అగ్రిగోల్డ్ కేసును చట్టపరంగా ఎదుర్కొంటామని జోగి రాజీవ్ చెప్పారు. తమపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని జోగి రాజీవ్ విమర్శించారు. మరోవైపు అగ్రిగోల్డ్ భూములు ఆల్రెడీ అటాచ్లో ఉన్నాయని, అటాచ్మెంట్లో ఉన్న భూమిని ఎవరైనా కొంటారా అని జోగి రమేష్ ప్రశ్నించారు. కక్ష ఉంటే తనపై తీర్చుకోవాలని, తన కుటుంబాన్ని టార్గెట్ చేస్తారా అంటూ నిలదీశారు. తప్పు చేస్తే ఉరేసుకుంటానని జోగి రమేష్ ఛాలెంజ్ చేశారు. మాజీ మంత్రి జోగి రమేష్పై ఏకంగా అగ్రిగోల్డ్ యాజమాన్యమే ఫిర్యాదు చేసింది. అగ్రిగోల్డ్ డైరెక్టర్ల భూమిని జోగి రమేష్ కబ్జా చేశారని హైకోర్టును ఆశ్రయించింది. తమ భూమిని కబ్జా చేసేందుకు రికార్డులను తారుమారు చేశారని, సర్వే నెంబర్లు మార్చేసి కొనుగోలు చేసినట్లు దొంగ పత్రాలు సృష్టించారని పిటిషన్లో పేర్కొంది అగ్రిగోల్డ్ యాజమాన్యం. అగ్రిగోల్డ్కి సంబంధించిన భూములు అంబాపురంలో ఉన్నాయి. ఆ భూముల్ని కబ్జా చేసిన జోగి రమేష్ వాటిని అక్రమంగా అమ్మేసి కోట్లు కాజేశారనే ఆరోపణలున్నాయి. అగ్రిగోల్డ్ కేసును సిఐడి దర్యాప్తు చేస్తోంది. అగ్రిగోల్డ్కు ఫ్లాట్ల రూపంలో ఉన్న 2300 గజాల భూమిని సిఐడి ఆధీనంలో ఉంది. అలాంటి భూముల్ని కూడా జోగి రమేష్ కొట్టేసి అమ్మేశారనే ఆరోపణలు వచ్చాయి. ఆ భూముల్ని జోగి రమేష్ తన బంధువుల పేరు మీద బదలాయించి 5 కోట్లు కొట్టేశారనే ఆరోపణలు ఉన్నాయి. విజయవాడ అంబాపురంలో అగ్రిగోల్డ్ డైరెక్టర్ల పేరిట ఉన్న భూమిని అటాచ్ చేసింది సిఐడి. ఇదే భూమిని గతంలోనే కొనుగోలు చేసినట్లు, దొంగ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు జోగి రమేష్. ఈ వ్యవహారంలో ఫిర్యాదులు రావడంతో విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. అటాచ్ చేసిన భూముల విషయంలో అక్రమాలు జరిగినట్లు గుర్తించిన సిఐడి 9 మందిపై కేసులు నమోదు చేసింది.
ఈ కేసులో A1గా జోగి రమేష్ కుమారుడు రాజీవ్, A2గా జోగి సోదరుడు వెంకటేశ్వరరావు ఉండగా మరో 7 ప్రభుత్వ ఉద్యోగుల పాత్ర ఉన్నట్లు సిఐడి కేసు నమోదు చేసింది. ఇందులో అడుసుమిల్లి మోహన రామదాసు, వెంకట సీతా మహాలక్ష్మి, సర్వేయర్ దేదీప్య, మండల సర్వేయర్ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ విజయ్ కుమార్, విజయవాడ రూరల్ తహసీల్దార్ జాహ్నవి, విజయవాడ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు ఉన్నారు. వీళ్ళందరినీ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సస్పెండ్ చేసింది. పూర్తి సమాచారం మా ప్రతినిధి మధు అందిస్తారు. మధు. ప్రస్తుతం చూసుకుంటే కనుక మనం ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాము. అయితే కనుక ఈ అగ్రిగోల్డ్ భూమి వ్యవహారంలో చూసుకుంటే కనుక జోగి రమేష్ కుమారుడిని ఉదయం కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అతను విచారిస్తున్నారు, ఏసీబీ కార్యాలయంలో విచారిస్తున్నారు. ఏసీబీ ఎఫ్ఐఆర్ లో చూసుకుంటే కనుక అతను A2 కింద చూపించారు. అదే కనుక సిఐడి ఎఫ్ఐఆర్ లో చూసుకుంటే కనుక A1 గా చూపించారు. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇక్కడ భూ వ్యవహారం ఏదైతే ఉందో అంబాపురం గ్రామంలో సర్వే నెంబర్ 89లోను చూసుకుంటే కనుక ఏ విధంగా భూ అక్రమం జరిగింది. అయితే దీని ఆల్రెడీ సిఐడి అటాచ్మెంట్ లో ఉండగా అగ్రిగోల్డ్ భూములు అటాచ్మెంట్ లో ఉండగా కూడా ఇది ఎలాగా రిజిస్ట్రేషన్ చేయించారు అనే కోణంలో కూడా దర్యాప్తు సాగిస్తా ఉన్నారు. అయితే కనుక ఇందులో కీలకంగా చూసుకుంటే కనుక నన్ను సబ్ రిజిస్ట్రార్ నాగేశ్వరరావు, అదే విధంగా చూసుకుంటే కనుక విజయవాడ రోడ్డు మండలం తహసీల్దారు సుగుణ, ఆ తర్వాత వచ్చేటప్పటికి మండల సర్వే రమేష్, అలాగే డిప్యూటీ తహసీల్దారు విజయ్ కుమార్, అదే సచివాలయం సర్వేయర్ దేదీప్య, వీళ్ళందరి మీద కూడా కేసులు నమోదు చేయడం జరిగింది. ప్రస్తుతం వీళ్ళందరూ సస్పెండ్ చేశారు. అయితే కనుక ఈ భూ వ్యవహారంలో చూసుకుంటే కనుక ఎంత మేర లావాదేవీలు జరిగాయి అనే కోణంలో కూడా ఏసీబీ వాళ్ళు దర్యాప్తు సాగిస్తున్నారు. అంటే దాదాపుగా చూసుకుంటే 3.5 కోట్లు విక్రయించినట్టు, 2 కోట్ల వరకు బ్యాంకు లావాదేవీలు జరిగినట్టు, ఆ తర్వాత మిగిలిన నగదు రూపంలో బదిలీ చేతులు మారినట్టు కూడా అధికారులు గుర్తించడం జరిగింది. అయితే కనుక ఈ కేసు మొత్తం చూసుకుంటే కనుక నిర్ధారణ అయింది కాబట్టి, ఈ భూ వ్యవహారంలో భూమిని ఆక్యుపై చేశారు కాబట్టి, నిర్ధారణ చేశారు కాబట్టి వీళ్ళ మీద ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. అందుకే అదే విధంగా చూసుకుంటే కనుక జోగి రమేష్ కుమార్ జోగి రాజీవ్ కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇదే పరిస్థితి చూసుకుంటే కనుక అసలు జోగి రాజీవ్ని ఈ రోజు విచారించి అంటే 24 గంటల్లో కోర్టుకి సబ్మిట్ చేయాలి అతన్ని. అయితే కనుక చూసుకుని ఇతను విచారణ 24 గంటల వరకు విచారణ చేస్తున్నప్పుడు రేపు జడ్జి ముందు, న్యాయమూర్తి ముందు కనుక చూపిస్తారా అనే కోణంలో కూడా ఆలోచించాల్సిన పరిస్థితి ఉంది. అయితే ప్రస్తుతం అయితే కనుక మనం ఏసీబీ కార్యాలయం దగ్గర ఉన్నాము. ఇక్కడ విచారణ అయితే జరుగుతూ ఉంది. అంటే అతనికి ఎట్లా బదలాయించారు, ఏ విధంగా భూమి కొనుగోలు చేశారు, ఎవరి వద్ద నుంచి కొనుగోలు చేశారు అనే కోణంలోనే చూస్తున్నాం. అయితే ఇందులో చూసుకుంటే కనుక ఏసీబీ దారిలో చూసుకుంటే కనుక A1 జోగి రాజీవ్, A2 జోగి వెంకటేశ్వరరావు, అదే అడుసుమిల్లి వెంకట రామదాసు, అదే A4 కింద అడుసుమిల్లి వెంకట సీతా మహాలక్ష్మి, ఆ తర్వాత అధికారులందరినీ చేర్చడం జరిగింది. అదే కనుక సిఐడి కేసులు చూసుకుంటే కనుక A1కి జోగి వెంకటేశ్వరరావు అని, A2గా జోగి రాజీవ్ని కూడా చూపించడం జరిగింది. అయితే కనుక ఇది ఎంత మేర అంటే 3.5 కోట్లు జరిగింది, 7 కోట్లు జరిగింది అనే కోణంలో కూడా నగదు అంటే నగదు లావాదేవీలు ఎంత ఉన్నారో చేతులు మారాయి అనే సంగతి కూడా విచారించడం జరుగుతుంది. అదే కనుక ప్రస్తుతం చూసుకుంటే కనుక ఇక్కడ రాజకీయ వైసీపీ మాజీ మంత్రులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వీళ్ళందరూ కూడా అంటే పొలిటికల్ అనాలిసిస్ కింద చూస్తున్నారు తప్పించి ఇది నిజంగా భూదంతా జరిగిందా, భూ వ్యవహారంలో ఎంత లావాదేవీలు జరిగింది, ఈ స్కామ్ జరిగిందా లేదా అనే కోణంలో మాత్రం వైసీపీ నాయకులు ఎవరు మాట్లాడతారు పరిస్థితి. అయితే కనుక ఇప్పుడు ఈ విచారణ ఎంతవరకు పూర్తవుతుంది, ఇప్పుడు నైట్ న్యాయమూర్తి ముందు ప్రవేశపెడతారా లేదా అనే కోణంలో కూడా ఆలోచించాల్సి వస్తుంది. అయితే కనుక ప్రస్తుతం చూసుకుంటే ఈ భూ వ్యవహారం అంతా కూడా ఎలక్షన్ ముందు దాదాపు 2 నెలల ముందే జరిగింది. ఆ తర్వాత ఎలక్షన్ ముందు కొనడం అమ్మడం కూడా జరిగింది అనేది కూడా చెప్తాం. అంటే 87 సర్వే నెంబర్లో ఏదైతే ఉందో 88 సర్వే నెంబర్ వేసి సవరణ నిమిత్తం రెవెన్యూ ఆఫీస్ పంపించడం జరిగింది. రెవెన్యూ ఆఫీస్ లో తహసీల్దార్ సుగుణ, ఆ తర్వాత డిప్యూటీ తహసీల్దార్ విజయరావు, ఆ తర్వాత మండల సర్వేర్ రమేష్, సచివాలయం సర్వే దేదీప్య, వీళ్ళ నలుగురు కలిసి ఈ సర్వే చేశారు. ఈ సర్వే విషయంలో చూసుకుంటే కనుక ఒక భూమి మీద సర్వే చేస్తున్నప్పుడు చుట్టుపక్కల భూ యజమానులందరినీ పిలవాలి. అయితే కానీ ప్రస్తుతం అక్కడ ఏమీ జరగకుండా దేదీప్య మాత్రమే భూ సర్వే నిర్వహించేసి సొంతగాలు కూడా చుట్టుపక్కల వారి పేర్లు కూడా అంటే భూ యజమానులు కానటువంటి వారి వ్యక్తుల పేర్లు కూడా సొంతకాలు పెట్టేసి దొంగ సొంతకాలతో ఫోర్జరీ చేశారనే ఆరోపణలు కూడా ప్రధానంగా వినిపిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అదే విధంగా చూసుకుంటే కనుక దీంట్లో అంటే రెవెన్యూ పాత్ర ఎంత ఉంది అంటే ఇప్పుడు ఏదైతే సబ్మిషన్ ఉందో సబ్మిషన్ నాగేశ్వరం ఏ విధంగా అయితే కనుక 88 సర్వే నెంబర్ మీద రిజిస్ట్రేషన్ చేస్తాడో ఆ తర్వాత అక్కడి నుంచి సవరణ నిమిత్తం 87 సవరణ చేయాలనేది రెవెన్యూ ఆఫీస్ దాఖలు చేయడం జరిగింది, దరఖాస్తు చేయడం జరిగింది. అక్కడి నుంచి మొత్తం కలంతా నడిచింది. అంటే దాదాపుగా ఈ రెవెన్యూ ఆఫీసులో చూసుకుంటే కనుక తహసీల్దార్ దగ్గర మొదలు మండల సర్వేర్, సచివాలయ సర్వేర్ దేదీప్య వరకు కూడా దాదాపు 15 లక్షల రూపాయల మేర చేతులు మారాయని కూడా ప్రధానమైన ఆరోపణలు కలిగి వస్తున్నాయి. అయితే కనుక దీంట్లో అయితే ఈ కొనుగోలు వ్యవహారంలో కూడా మధ్యవర్తిగాను ఒక వైసీపీ నాయకుడు, ఒక అంటే బిజినెస్ మ్యాన్
వైసీపీ నాయకుడు ఉన్నాడనేది ప్రధానంగా ఆరోపణ. ఆ వైసీపీ నాయకుడు పసుపు టీడీపీలోకి జంప్ అయినట్టు కూడా ప్రధానంగా తెలుస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే ఇదే కోణంలో చూసుకుంటే కనుక ఈ రోజు జోగిరాజుని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత జో వెంకటేశ్వర ఆల్మోస్ట్ పరారీలో ఉన్నారని చెప్పి రోడ్ పోలీసులు చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అయితే అతను మాత్రం ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ అతను కూడా అదుపులోకి తీసుకుంటాం అనేది చెప్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. సునీల్. రైట్ మధు.